దట్ ఈస్ ద్వైపాయన ద్వీపం ఐలాండ్. అందుకు సత్యవతి అండ్ పరాశరముని వాళ్ళ అమ్మా నాన్నలు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీప్ ఆఫ్ ద హీస్ బర్త్, బట్ his name is Krishna Dvaipayana Vyasa. Okay, so he is empowered to write all the Vedic literature while Krishna was dictating. Okay, అది మన భాగవతంలో ఉంటుంది. ఓకేనా? ఆ వేద వ్యాస్కి వేదాలు ఏం చేసిండు, చాలా మంది కోసము లైక్ ఫర్ అవర్ ప్యూరిఫికేషన్ హీ రోట్ 4 Vedas. సో యాక్చువల్లీ హీ రోట్ 1 Veda, బట్ హీ డివైడెడ్ ఫర్ ఈజీ లైక్ ఫర్ అండర్స్టాండింగ్ ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించిండు. రైట్? ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము అండ్ ఇంకోటి యజుర్వేదం పెట్టి ఆ 4 వేదాలను వాళ్ళ డిసైపుల్స్కి చెప్పుకున్నాడు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వేద అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వేద. సో హీ డిడ్. బట్ ఇంకా అతనికి ఏంటంటే, ఎందుకంటే వేదాలను మనం అందరం చదవలేం. రైట్? ఎ లేమన్ కెనాట్ అండర్స్టాండ్ వేద. ఆల్దో హీ స్టడీడ్ వేద, హీ కెనాట్ అండర్స్టాండ్. సో ఏమనుకున్నాడు, హీస్ వెరీ కంపాషనెట్. ఎందుకంటే అలాంటి సేజెస్ దే బోర్న్ ఫర్ అస్ ఓన్లీ. అతనికి ఏమి ప్రత్యేకంగా తనకు చేసుకోదలుచుకోలేదు. హీ వాంట్ టు ఆల్ ఆఫ్ అస్ టు బెనిఫిట్. సో ఏం చేశాడు, అరే వేదాలు చాలా కష్టంగా ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ఇన్ ద సాంస్క్రిట్, సో నోబడి లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కుడెంట్ అండర్స్టాండ్. రైట్? సో ఏం చేశాడు, ఐ విల్ రైట్ అ సింపుల్ వర్షన్ ఆఫ్ ద వేదాస్ ఆర్ ఎ సింపుల్ వర్షన్ ఆఫ్ దిస్ వేదాస్ సో దట్ ఎవ్రీబడి కుడ్ బెనిఫిట్ అని అనుకున్నాడు. ఓహో ఓకే, మహాభారతం రాయాలని మనసులో గట్టిగా తలుచుకున్నాడు. అప్పుడు దేర్ కమ్స్ లార్డ్ బ్రహ్మ. లార్డ్ బ్రహ్మ వచ్చి, యూ వాంట్ టు రైట్ మహాభారత, ఇట్స్ వెరీ గుడ్, well and good, so I am giving all the blessings to you so that you can compile Mahabharata in a very easily understandable to all the people. So Brahma varam ichesadu and Brahma advised one point. Em cheppadu Brahma, so if you want to write this Mahabharata, go and approach a special person. Who is that? Who is that person? Lord Ganesha. So you have to approach a special person. He could render that service in a perfect way అని చెప్పాడు. ఏమని, మీరు వెళ్ళి గణపతిని రిక్వెస్ట్ చేయండి. సో హీ విల్ కమ్ అండ్ హీ విల్ రైట్ ద మహాభారత వైల్ యు ఆర్ డిక్టేటింగ్. మనం అనుకోవచ్చు, ఇంత వేదాలు రాసిండు, ఉపవేదాలు రాసిండు, ఉపనిషత్తులు రాసిండు, 108 ఉపనిషత్తులు, తర్వాత ఇతిహాసాలు, పురాణాలు. రైట్? హీ హ్యాస్ కంపైల్డ్ సో మెనీ థింగ్స్. కాంట్ హీ రైట్ మహాభారత్? అన్ని రాసిన తనకి మహాభారత్ ఒక లెక్క కాదు కదా. రైట్? ఎన్ని వేదాలు అన్ని రాశాడు, పెద్ద లిస్ట్ ఉంటుంది వేదవ్యాసుడు రాసిన వాటికి. కానీ మనం ఏదైనా ఉంటే సర్వకారణ కారణం, దెర్ ఈస్ రీజన్ బియాండ్ దట్. అవునా? అంటే కృష్ణ లైక్ ఈశ్వర, మళ్ళీ అదే బ్రహ్మ స్తుతి చేస్తాడు లైక్ కృష్ణని. ఏమని, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో యు ఆర్ ద రీజన్ ఫర్ ఎవ్రీ రీజన్. దట్ ఈస్ యువర్ సర్వకారణ కారణం. ఓకే, సో దేర్ షుడ్ బి సమ్ పర్పస్ టు రైట్ మహాభారత ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ గణేష. ఓకే, సో he did the plan and he sent Vedavyasa to Ganesha. So Ganesha దగ్గరికి వెళ్ళాడు. He explained all the things whatever he wants to do and Ganesha was very extremely happy. ఎందుకంటే he wants to glorify Supreme Lord. మహాభారత్లో హీరో ఎవరండి? మహాభారత్లో హీరో ఎవరండి? హరి బోల్ కృష్ణ. సో మహాభారత్లో హీరో కృష్ణ. Right? He want to glorify Krishna. So he was very happy, Ganesha. Oh, I want to render service to Sri Krishna. So definitely I'll write. But he'll put one condition. Okay, condition పెడతాడు గణేష్. ఏమని, శృత్వైతత్రః విఘ్నేశో యది మే లేఖనీక్షణం లిఖతో నవతిష్టేత తదస్యం లేఖో అహం. అంటే ఏంటంటే గణేష్ ఏమంటున్నాడంటే, షూర్గా నేను రాస్తాను, అన్నీ మీరు చెప్పినట్టే రాస్తాను, బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ కండిషన్. యూ షుడెంట్ స్టాప్ ఫర్ ఈవెన్ ఎ క్షణం, లైక్ ఫర్ వన్ మూమెంట్. ఇఫ్ యూ స్టాప్ ఫర్ వన్ మూమెంట్ ఐ విల్ పెన్ డౌన్ అండ్ ఐ విల్ గో. మీరు కంటిన్యూగా చెప్తూ ఉండాలి, నేను రాస్తూ ఉంటాను. ఎప్పుడైతే మీరు ఆపేశారో, స్టాప్ చేస్తారో, అప్పుడు నేను రాయకుండా పెట్టి వదిలేసి వెళ్ళిపోతాను. దిస్ ఈస్ గణేషాస్ కండిషన్. డిడ్ యూ ఫాలో ద గణేషాస్ కండిషన్?
Okay, next. Okay, Vedavyasa was very happy because he was very determined to write and he was very absorbed, right? So అందుకు ఏమనుకున్నాడు, ఓ వెరీ నైస్, బట్ ఐ హ్యావ్ ఆల్సో హ్యావ్ వన్ కండిషన్. ఎందుకంటే వేదవ్యాస్కి ఏంటంటే హీ వాంట్ టు టెస్ట్ గణేష ఇఫ్ ఈస్ రైటింగ్ సింప్లీ ఆర్ హీ వాజ్ లైక్ అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ వాట్ ఎవర్ హీ ఈస్ రైటింగ్. సో హీల్ పుట్ వన్ మోర్ కండిషన్ వేదవ్యాస్. ఓకే, సో నో ప్రాబ్లమ్, ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యువర్ కండిషన్. నాకు మీ కండిషన్తో ఐఎమ్ వెరీ హ్యాపీ, బట్ నాకు కూడా ఒక కండిషన్ ఉంది. నువ్వు పెట్టావు కదా, సో ఇప్పుడు నేను నీకు ఒక కండిషన్ పెడుతున్నాను. నేను ఏదైతే చెప్తూ ఉంటానో అది మీరు అర్థం చేసుకొని కంటెంప్లేట్ చేసి యాక్సెప్ట్ చేస్తేనే రాయాలి, లేదంటే రాయద్దు. దిస్ ఈస్ ద వేదవ్యాస కండిషన్. అర్థమైందా అండి వేదవ్యాస కండిషన్? ఏం చెప్పండి, ఒకరు చెప్పండి. Yeah. So while you are writing, you should not write simply whatever I am dictating. You should first understand, contemplate and accept. Then only you have to write. Adi Vyasadeva condition. ఇప్పుడు చూసారా గణేష కండిషన్ బాగానే ఉంది, యూ షుడ్ స్పీక్. కానీ వేదవ్యాస ఎందుకు చెప్పాడండి? ఎందుకంటే ఇప్పుడు గణేష చెప్తే మనం ఒప్పుకుంటాం కదా ఏదైనా. సో హీ వాంట్ టు గ్లోరిఫై గణేష, రైట్? హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్, రైట్? ఎందుకంటే ఏదైనా ఇప్పుడు వేదవ్యాస్కి వాళ్ళ కొడుకున్నాడు, ఎవరు? సుఖదేవ గోస్వామి, హూ రిసైట్స్ భాగవతం ఇన్ ఎ వెరీ ఫెంటాస్టిక్ వే. బట్ హీ డిడ్ంట్ గివ్ దట్ సర్వీస్ టు సుఖదేవ గోస్వామి and he didn't write by himself. He want to glorify Lord Ganesha. ఓకే, ఆయన అన్ని రాసిన వానికి అది ఒక పెద్ద కష్టమేం కాదు కదా. అండ్ శుకదేవ గోస్వామి, హీ వాజ్ ఎక్సలెంట్ రిసైటర్ ఆఫ్ భాగవతం. మన భాగవతం చూస్తే శుకదేవ గోస్వామి చెప్తారు 18,000 శ్లోకాస్. అలాంటి వాళ్ళకి ఇది పెద్ద అది కాదు కదా, బట్ హీ వాంట్ టు గివ్ క్రెడిట్ టు గణేష్. ఓకే, సో దేర్ ఈస్ అ డీల్ బిట్వీన్ వ్యాసదేవ అండ్ గణపతి. ఇప్పుడు కూడా మనకు గుహలు ఉంటాయి, వ్యాస గుహ అండ్ గణేష గుహ ఇన్ బద్రికాశ్రమం. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు రాశారో అక్కడ ఆ తాలూకు ఆనవాళ్ళు ఉంటాయి, గుహలు ఉంటాయి. సో ఓకే, డీల్ డన్ డీల్. నౌ హీ ఈస్ డిక్టేటింగ్ మహాభారత్. You know, right? Mahabharata always like Pandavas were ill-treated by Duryodhana or Kauravas, and always they take shelter of Lord Krishna. So that is bhakti. So Mahabharatamlo చాలా మంది ఏంటి ఒక స్టోరీ లాగా చూస్తారు, రైట్? కానీ అందులో దాగున్న నిగూఢ సత్యం ఏంటండి? చెప్పండి, ఎవరు విన్ అయ్యారు లాస్ట్కి? కౌరవాస్, పాండవాస్? ఎవరు విన్ అయ్యారు? పాండవాస్. వై పాండవాస్ వన్? Because of their power or because of their dharma? Because of why Pandavas won the war? ఎందుకు పాండవులే గెలిచారు? బికాస్ భీష్మ, ద్రోణ, భీష్ముడు తెలుసు కదండి. భీష్మ, అతిరథులు, మహారథులు ఎంతమంది ఉన్నారు? కర్ణ, భీష్మ, ద్రోణ అందరూ కౌరవుల సైడ్ ఉన్నాడు. అండ్ పాండవుల సైడ్ దర్ ఇస్ లైక్ నాట్ లైక్ భీష్మ, ద్రోణ. వై డిడ్ దే వన్ ద వార్? కృష్ణుడు ఉన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో తనుత్తర, రైట్? ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే పార్థుడు ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది, విజయం ఉంటుంది, మొరాలిటీ ఉంటుంది. అదే ధర్మం కదా, రైట్? ఎందుకంటే భీష్ముడు అధర్మం సైడ్ ఉన్నాడు. ఎంత పెద్ద గొప్పవాడైనా భీష్ముడు అధర్మం సైడ్ ఉన్నాడు కాబట్టి అది ఓడిపోయింది. సో కృష్ణ ఈజ్ ద మాస్టర్ అండ్ హీ ఈజ్ ద హీరో ఆఫ్ మహాభారత్. So he was writing everything, and one of the part of Mahabharata is, what is that part? Everybody knows that part. Mana book untadi Bhagavad Gita. Excellent. So Mahabharata lone Bhagavad Gita వచ్చింది, right? So Bhagavad Gita is భగవంతుని గీత. Bhagavan, who is Bhagavan? Who possesses So Bhagavantuni Gita. Krishna is the Bhagavan because he possesses 6 qualities: complete, full fame, full knowledge, full beauty, full renunciation and full knowledge. Okay? So he is having 6 opulences unlimitedly. That's why Krishna is called Bhagavan. And Parashara Muni ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యాసదేవ వాళ్ళ నాన్న ఇది కన్ఫర్మ్ చేస్తారు. So everything was nice and Ganesha was written Bhagavad Gita. సో ఇప్పుడు చెప్పండి, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిసైట్ ఆల్ ద 700, బట్ ఐ విల్ రిసైట్
10.8. If you have Bhagavad Gita, you can refer. Okay. अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते मां बुधा भावा समन्विता. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఐ యామ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్స్, ఎవ్రీథింగ్ ఎమినేట్స్ ఫ్రమ్ మీ. ద వైస్ అంటే ఎవరైతే బుద్ధిమంతులో వాళ్ళు ఇది నమ్మితే కనుక నన్నే పూజ చేస్తారని చెప్తున్నాడు, రైట్? సో దిస్ ఈస్ రైటింగ్ బై హూమ్? గణేష. ఇప్పుడు గణేశాకి డౌట్ వస్తే ఏంటి కృష్ణుడే ఏంటి అహం సర్వస్య ప్రభు అవుతున్నాడు, నేను దీనికి ఒప్పుకోను, నేను దీన్ని రాయలేను అనే తను వెళ్ళిపోవచ్చు, అవునా కదా? బట్ వ్యాసదేవ కండిషన్ ఏంటి అక్కడ? యూ షుడ్ నాట్ జస్ట్ సింప్లీ రైట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, కంటెంప్లేట్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ రైట్, అవునా? సో ఇది కృష్ణుడు అహం సర్వస్య ప్రభు అని చెప్పాడు, గణేష ఒప్పుకున్నాడు, అవునా అండి? అందరూ ఒప్పుకుంటారా? భగవద్గీత రియల్ అని ఒప్పుకుంటారా? చేతులు ఎత్తండి ఎవరైతే ఒప్పుకుంటారో భగవద్గీత రియల్ అని. సో భగవద్గీత రియల్ అయితే కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా కరెక్టే కదా? ఎందుకంటే మనకు ప్రూఫ్ గణపతియే. గణపతి ఏమంటున్నాడు? అర్థం చేసుకున్నాడు, ఓకే చేశాడు, దెన్ రాశాడు, రైట్? సో ఇంకొక లాస్ట్ శ్లోకం, దట్ ఈస్ కాల్డ్ చరమ గీతం, చరమ శ్లోకం అంటాడు. ఫైనల్ కంక్లూషన్ 18.66, 18వ చాప్టర్ 66 వర్స్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఇది ఫైనల్ కంక్లూషన్. అర్జునుడికి కృష్ణుడు ధ్యాన యోగా, అష్టాంగ యోగా, తర్వాత డిఫరెంట్ యోగాస్ చెప్పి అర్జునుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మనం కదా ఎగ్జామ్స్ ముందు ఏం చదువుకోకుండా ఉన్నాం అనుకో, టీచర్ దగ్గరికి వెళ్తాం, టీచర్ దగ్గరికి వెళ్ళి నేను పాస్ అవ్వాలనుంది, నాకు ఏదో కొన్ని ఇంపార్టెంట్ చెప్పండి అని వెళ్తాం. సో సార్ ఏం చెప్తారు? ఒక 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్తారు. సార్ నేను ఈ 5 క్వశ్చన్స్ కూడా చదవలేకపోతున్నాను సార్, నాకు చాలా ఏదో ఒక్క క్వశ్చన్ చెప్పండి సో దట్ ఐ కెన్ పాస్ అని సార్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు సార్ ఏం చెప్తాడు? ఇది ఒక్క క్వశ్చన్ అమ్మా, ఇది చదువుకుంటే నువ్వు షూర్గా పాస్ అవుతావు అంటారు. సో ఆ ఒక్క క్వశ్చన్ చెప్తే పాస్ అవుతామని అంటే ఆ ఒక్క క్వశ్చన్ సార్ చెప్తారు, మనం అది చదువుకుంటాము, వి విల్ గెట్ గుడ్ మార్క్స్, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ చరమ శ్లోకం. దట్ ఇస్ ఫైనల్ కంక్లూజన్. ఏమని చెప్తున్నాడు? దాని మీనింగ్ ఏంటంటే అబెండన్ ఆల్ వెరైటీస్ ఆఫ్ రిలీజియన్. మీరు ఈ పాపం చేసి ఆ తప్పు చేసి తర్వాత ఇక్కడికి పోయి ప్రాయశ్చిత్తము అది ఇది అనే కన్నా జస్ట్ సరెండర్ ఆన్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ రిమూవ్ ఆల్ యువర్ సిన్ఫుల్ రియాక్షన్స్ అని కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు. సో మనం కూడా తీసుకోవచ్చు కదా ప్రామిస్, నాట్ ఓన్లీ ఫర్ అర్జున, బికాస్ అర్జున హి డిడ్ంట్ డూ ఎనీ సిన్, ఇట్స్ ఫర్ us only. మన కోసం కృష్ణుడు చాలా ప్రేమపూరితంగా చెప్తున్నాడు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, యూ డోంట్ నీడ్ టు వరీ. తెలుసో తెలియకో మనం చాలా తప్పులు చేస్తాం, ఈ జన్మలో కాదు లాస్ట్ జన్మలో కూడా చేస్తాం. అందుకే మనం ఈ జన్మలో చాలా బాధలు అనుభవిస్తున్నాం, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో అన్నీ అనుభవిస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఒక సొల్యూషన్ చెప్పాడు కృష్ణుడు, ఏంటి? జస్ట్ సరెండర్ ఆన్ టు మీ సో దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీ పాపాలన్నింటినీ నేను తీసేస్తాను, మిమ్మల్ని నా లోకానికి, వైకుంఠం అంటే ఏంటి? కుంట అంటే మిజరీస్, వైకుంఠం అంటే ఏ బాధలు ఉండవు, అలా కృష్ణ లోకానికి నేను తీసుకెళ్తా అని చెప్తున్నాడు. సో మనం కూడా ఆ ప్రామిస్ని వినాలి కదా. సో హౌ కెన్ బి రెండర్ లైక్, మరి శరణాగతి ఎలా పొందాలి? కృష్ణుడు చెప్పేసిండు, భగవద్గీత అయిపోయింది, హీ గోస్ టు హిస్. కానీ ఎలా పొందాలి అంటే మళ్ళీ తర్వాత భాగవతంలో రూపంలో వచ్చిండు కృష్ణుడు. వచ్చి ఏమన్నాడు? నా లైక్ హోలీ నేమ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ నేమ్ అండ్ కృష్ణ హిమ్సెల్ఫ్. అభిన్నత్వం నామ నామినో అంటే దెర్ ఈస్ నో డిఫరెన్స్. మనకు మన పేరుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా పేరు అనుకోండి, నాకు చాలా మంది ఉంటారు, బట్ కృష్ణ అంటే ఈజ్ కృష్ణ హిమ్సెల్ఫ్. అందుకే కృష్ణుడు మళ్ళీ భాగవతం రూపంలో ఏం చెప్పాడు? లాస్ట్ శ్లోకం, హరే నామ ఇవ కేవలం కలో నాస్తేవ గతిరన్యద. ఈ కలియుగంలో అంటే కలహాల యుగం, కలియుగం, హిపోక్రసీ ఉంటుంది, గొడవలు ఉంటాయి,
సో మరి ఈ టైంలో ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే జస్ట్ నా నామం తీసుకోండి. దెర్ ఇస్ నో అదర్ వే, నో అదర్ వే, నో అదర్ వే. సో హరే కృష్ణ మహామంత్రం చేస్తే మనం కృష్ణునికి శరణాగతి పొందినట్టే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ అండ్ హిస్ నేమ్. సో ఒకసారి చెప్తామా హరే కృష్ణ మహామంత్రం? హూ వాంట్స్ టు క్లియర్ దోస్ సిన్స్? ఎవరికి మన పాపాలన్నీ తీసుకోవాలని ఉంది? So can we recite the Hare Krishna Mahamantram? Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. गणपति गं गं गणपति गं गणपतये नमः गं गं गणपति गं गं गणपति गं गणपतये नमः एकदन्ताय वक्रतुण्डाय श्रीगणेशाय नमः
वन्द्याय पापनाशाय परमात्मने नमः परमवन्द्याय पापनाशाय परमात्मने नमः सकलविद्याय साधुवन्द्याय सच्चिदानन्दाय नमः सकलविद्याय साधुवन्द्याय सच्चिदानन्दाय नमः गं गं गणपति गं गं गणपति गं गणपतये नमः गं गं गणपति गं गं गणपति गं गणपतये नमः गं गणपतये नमः गं गणपतये नमः गं गणपतये नमः शंकरा चंद्रशेखरा गंगाधरा सुमनोहरा पाहि मां परमेश्वरा मृत्युंजया विश्वेश्वरा शंकरा चंद्रशेखरा गंगाधरा सुमनोहरा पाहि मां परमेश्वरा मृत्युंजया विश्वेश्वरा नीलकंठ बालनेत्र भस्मभूषित सुंदरा पाहि मां करुणाकरा गिरिजेश ओंकारेश्वरा नीलकंठ बालनेत्र भस्मभूषित सुंदरा पाहि मां करुणाकरा गिरिजेश ओंकारेश्वरा शंकरा चंद्रशेखरा गंगाधरा सुमनोहरा पाहि मां परमेश्वरा मृत्युंजया विश्वेश्वरा तांडव प्रिय जय नटेश विश्वनाथ महेश्वरा पाहि मां अभयंकरा व्याघ्र चर्मावरधरा तांडव प्रिय जय नटेश विश्वनाथ महेश्वरा पाहि मां अभयंकरा व्याघ्र चर्मावरधरा शंकरा चंद्रशेखरा गंगाधरा सुमनोहरा पाहि मां परमेश्वरा मृत्युंजया विश्वेश्वरा सोमनाथ नागनाथ अमरनाथ मनोहरा पाहि मां वैद्येश्वरा कृष्णेश अमरेश्वरा सोमनाथ नागनाथ अमरनाथ मनोहरा पाहि मां वैद्येश्वरा कृष्णेश अमरेश्वरा शंकरा चंद्रशेखरा गंगाधरा सुमनोहरा पाहि मां परमेश्वरा मृत्युंजया विश्वेश्वरा मल्लिकार्जुन त्रयंबकेश उज्जयिनी कालेश्वरा पाहि मां रामेश्वरा विदेश केदारेश्वरा मल्लिकार्जुन त्रयंबकेश उज्जयिनी कालेश्वरा पाहि मां रामेश्वरा विदेश केदारेश्वरा शंकरा चंद्रशेखरा गंगाधरा सुमनोहरा
पाहि मां परमेश्वरा मृत्युञ्जय विश्वेश्वरा मृत्युञ्जय विश्वेश्वरा मृत्युञ्जय विश्वेश्वरा वारणस्या वक्रतुण्ड शूर्पकर्णा पालय हेरम्बा चारुहासा सर्पसूत्रा पालय वारणस्या वक्रतुण्ड शूर्पकर्णा पालय हेरम्बा चारुहासा सर्पसूत्रा पालय प्रमदनादा प्रथम वन्द्या स्कन्द गुरुवर वरमते प्रमदनादा प्रथम वन्द्या स्कन्द गुरुवर वरमते रक्तवसना लम्बजठरा एकदन्ता गणपते रक्तवसना लम्बजठरा एकदन्ता गणपते वारणस्या वक्रतुण्ड शूर्पकर्णा पालय हेरम्बा चारुहासा सर्पसूत्रा पालय क्षिप्रवरदार्कलसना प्रश्नगणपति नामका क्षिप्रवरदार्कलसना प्रश्न गणपति नामका योग सुगमा विघ्नहरण सर्वलोक विनायका योग सुगमा विघ्नहरण सर्वलोक विनायका वारणस्या वक्रतुण्ड शूर्पकर्णा पालय हेरम्बा चारुहासा सर्पसूत्रा पालय आकुवाहन पत्र पूजित सिद्धि बुद्धि प्रदायका आकुवाहन पत्र पूजित सिद्धि बुद्धि प्रदायका गणपते सचिदानन्द सुमुख विकटा पालय गणपते सचिदानन्द सुमुख विकटा पालय वारणस्या वक्रतुण्ड शूर्पकर्णा पालय हेरम्बा चारुहासा सर्पसूत्रा पालय सर्पसूत्रा पालय सर्पसूत्रा पालय नमः षण्मुखाय नमः शाम्भवाय नमः षण्मुखाय नमः शाम्भवाय नमः पावकाय नमो नायकाय नमः षण्मुखाय नमः शाम्भवाय नमः पावकाय नमो नायकाय नमः षण्मुखाय नमः शाम्भवाय सदा रक्षकाय सदा शिक्षकाय सदा वेदवाय महायोगदाय सदा रक्षकाय सदा शिक्षकाय सदा वेदवाय महायोगदाय सुकीर्तिप्रदाय महेश प्रियाय सुकीर्तिप्रदाय महेश प्रियाय जगत्सृष्टिकर्त्रे जगद्वापहर्त्रे सुकीर्तिप्रदाय महेश प्रियाय जगत्सृष्टिकर्त्रे जगद्वापहर्त्रे नमः षण्मुखाय नमः शाम्भवाय नमः पावकाय नमो नायकाय नमः षण्मुखाय
षण्मुखाय नमः शाम्भवाय महाशूलहस्ता महावज्रहस्ता महाशक्तिहस्ता प्रभो हे प्रशस्ता महाशूलहस्ता महावज्रहस्ता महाशक्तिहस्ता प्रभो हे प्रशस्ता महादेवपुत्र महोङ्कारगात्र महादेवपुत्र महोङ्कारगात्र महासच्चिदानन्दन पाहि सदा महादेवपुत्र महोङ्कारगात्र महासच्चिदानन्दन पाहि सदा नमः षण्मुखाय नमः शाम्भवाय नमः पावकाय नमो नायकाय नमः षण्मुखाय नमः शाम्भवाय नमः पावकाय नमो नायकाय नमः षण्मुखाय नमः शाम्भवाय नमः षण्मुखाय नमः शाम्भवाय नमः पार्वतीपतये हर हर महादेव शम्भो नमः पार्वतीपतये हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो मालाहरणे ज्वालामुखने मालाहरणे ज्वालामुखने आलानेत्रने कपालिधारणे आलानेत्रने कपालिधारणे नमः पार्वतीपतये हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो ढक्काणमरुग गिरिमलोचन ढक्काणमरुग गिरिमलोचन शूलापाणि डमरुकनाद शूलापाणि डमरुकनाद नमः पार्वतीपतये हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो गजचर्माम्बर कामितदाता गजचर्माम्बर कामितदाता भस्मविलोला भवभयनाश भस्मविलोला भवभयनाश नमः पार्वतीपतये हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो सच्चिदानन्द आत्मनिवास सच्चिदानन्द आत्मनिवासी ईशपति सा निर्मल चरित ईशपति सा निर्मल चरित नमः पार्वतीपतये हर हर महादेव शम्भो 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 दिमित किट तक तक तरिंगिण त्वं तारितजं पंचम तदिता तदिमित किट तक तक तरिंगिण त्वं तारितजं पंचम तदिता तदिमित किट तक तक तरिंगिण त्वं तारितजं तरिता तरिमिता तक तक तरिंगिण त्वं तारितजं तजं तरिता तरिमिता तक तरिंगिण त्वं तारितजं तजं
ತರಿಂಗಿಣ ತೋಂತಾರಿತಜಂ ತಜಂ ತದಿತಾ ತದಿಮಿತ ಕಿಟ ತಕ ತಕ ತರಿಂಗಿಣ ತೋಂತಜಂ ತಕಜಂ ತಕಿಟಜಂ ತಕಿಟ ಕಿಟಜಂ ತಕ ತರಿಂಗಿಣ ತೋಂತಜಂ ತಕಜಂ ತಕಿಟಜಂ ತಕಿಟ ಕಿಟಜಂ ತಕ ತರಿಂಗಿಣ ತೋಂತರೆ ತಗಣ ಗಣ ಗಣದ ಜುಣು 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 ತರಿ ಮಿರಿ ಮಿರಿ ಕೀಟ ತಗ ತರಿದ ಘನತ ಜುಣುತ ರಿಹಿತ ತರಿ ತರಿ ತರಿತ ಘನ ಗಣ ಗಣತ ಜಣು ಜಣು ಜಣುತ ತಿರಿ ದಿನಿ ದಿನಿತ ತಾರಿದ ಘನತ ಜಣುತ ದಿನಿತ ತಗ ದಿನಿತ ರಿದ ಘನತ ಜಣುತ ದಿನಿತ ತಗ ದಿನಿತ ತರಿತ ತದನತ ತಜಣುತ ತಾರಿಡತೋ ತದಿಂಗಿಡತೋ ತದಿಂಗಿಡತೋ ತದರಿತ ತದನತ ತಜಣುತ ತಾರಿಡತೋ ತದಿಂಗಿಡತೋ ತದಿಂಗಿಡತೋ ತದರಿತ ತದನತ ತಜಣುತ ತಾರಿಡತೋ ತದಿಂಗಿಡತೋ ತದಿಂಗಿಡತೋ ತಾರಿಡತೋ ತಜಂ ತದಿತಾ ತದಿಮಿತ ಕಿಟ ತಕ ತಕ ತದಿಂಗಿಣ ತೋಂತಾರಿದಜಂ 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 ತಜಂ ತದಿತಾ ಭಜಂಕರೆ ಬೊಮ್ಮ ಬೊಮ್ಮದ ಕೈಯ ಕೈಯ ದಿನ ಕನಕ ದಿನ ಭಜಂಕರೆ ಉದನೆ ಕನಕ ದಿಮಿದಿತ ಪಿತಾಂ ಕುಂಜೈ ತೈ ಗಣಪತಿ ನಾಂ ಸದಾ ಬೊಮ್ಮ ಬೊಮ್ಮದ ಕೈಯ ಕೈಯ ದಿನ ಕನಕ ದಿನ ಭಜಂಕರೆ ಉದನೆ ಕನಕ ದಿಮಿದಿತಂ ದಿತಂ ಕುಂಜೈ ತೈ ಗಣಪತಿ ನಾಂ ಸದಾ ದಿಮ್ಮಿ ಕಡಗ ದಿಮ್ಮಿ ಕಡಗ ದಿಮ್ಮಿ ಕಡಗ ಓಡುತ್ತ ದಿಮ್ಮಿ ಕಡಗ ದಿಮ್ಮಿ ಕಡಗ ದಿಕ್ಕುತ್ತಾನ ದಿಮ್ಮಿ ಕಡಗ ಓಡುತ್ತ ಉದನಿ ಕನಕ ದಿಮ್ಮಿ ದಿತ್ತಂ ದಿತ್ತಂ ತೋಂದೈ ತೈ ಗಣಪತಿ ನಾಂ ಸದಾ ಅವರ ವಾಸವೆ ಕರಂ ಬಾಜತಿ ಅತೆ ನಾಂ ಸದು ಗಣರಾಜ ಅವರ ವಾಸವೆ ಕರಂ ಬಾಜತಿ ಅತೆ ನಾಂ ಸದು ಗಣರಾಜ ತಾಳ ಮಂದಿರ ಬಹುದು ತಾಮಸ ಸುರಮಂಡಲ की सुरभाज ताड़ मंदिर ಬಹುದು तामस सुरमंडल की सुरभाज बोम्म बोम्मट कैय कैय दिन कनक दिन भजंकरे उदनि कनक दिमि दितां दितां तुं तै तै गणपति नाम सदा वेणु वासवे अमृत कुंडल के तारिकड़ बालकज वेणु वासवे अमृत कुंडल के तारिकड़ बालकज नारद तुम्बुरु वैन बजाते नारद गण में उपसर्ग नारद तुम्बुरु वैन बजाते नारद गण में उपसर्ग बोम्म बोम्मट कैय कैय नक दिन भजंकरे उदनि कनक दिमि दितां दितां तुं तै तै गणपति नाम सदा अवर वासवे करं बाजते ध्रुमि 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 मृदंग अवर वासवे करं बाजते ध्रुमि 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 मृदंग नवाब सारंगी सितार किनरे अवर वासवे मुग सिंह नवाब सारंगी सितार किनरे
शिरसा देवो पितामह महेश्वरो नाट्यशास्त्रं प्रवक्ष्यामि ब्रह्मणाय उदाहृतम् देवतानां शिरस्तस्थो गुरूणाम् आससंस्थितः वक्षस्थश्चैव विप्राणां शेषे ध्वनिगमो भवेत्। विष्णुशक्ति सम्पन्ने चित्रवर्णे महीतले अनेकरत्न सम्पन्ने भूमिदेवी नमोस्तुते। समुद्रवसने देवी पर्वतस्तनमण्डले नाट्यं करिष्ये भूदेवी पादघातं क्षमस्व मे। शिरस्तथा समुन्नतं पुरश्चैव सौष्ठवं नाम तद्वरे। प्रायेण तदगे कार्यो वामवक्षस्थितः करः शरणस्यानुगश्चापि दक्षिणस्तु भवेत्तरः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గం పెట్టేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో.
స్టేజ్ చూసి అసూయపడాలి మీరందరూ కూడా. ఎంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తున్నారు చూడండి మీరందరూ కూడా. స్టేజ్ కింద నాటకాలు ఎంకరేజ్ చేయాలి అందరికీ. ఎంకరేజ్ కమాన్. ఇంట్రడక్షన్ ఇస్తున్నారా లేదా? ప్రతి షాపులో పలే ఓడిఎమ్మ హిట్ ఈడిఎమ్మ రేడియంల లైట్ బాడీలో ఇటు అటు
Hussein. Do, you bilang ni.